కలుద్దామా ఇవాళ? మాట్లాడాలి. మీ ఇంట్లో కలుద్దామా? సరేనే, సాయంత్రం 6కి కలుద్దామా? హా, ఓకే. హలో. నాన్న చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఒక పెళ్లి సంబంధం తెచ్చారురా. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా నీ బయోడేటా నచ్చిందంట. నువ్వు కూడా ఒకసారి వెళ్ళి కలిసిరా అమ్మాయిని. ఇప్పుడా నాన్న? బయటికి వెళ్తున్నా ఫ్రెండ్తో. నీ ఎయిర్ ఫోర్సింగ్ తర్వాత చేయొచ్చు కానీ ముందు వెళ్ళి ఆ అమ్మాయిని కలువు. ఆ అమ్మాయి నిన్ను రెస్టారెంట్లో ఒక గంటలో కలుస్తా అందిరా. సరే నాన్న, కలుస్తాలే. ఆ అమ్మాయి ఆల్రెడీ టేబుల్ నెంబర్ 7 బుక్ చేసిందంట, వెళ్ళి కలువు. సరే సరే, చూసుకుంటాలే. నీ ముఖం సరే, ఆ అమ్మాయితో సరిగ్గా మాట్లాడావు. వేర్ టేబుల్ నెంబర్ 7? పైన రైట్ కార్నర్. ఏంట్రా అప్పుడే వచ్చావు? అరే, ఎవరనుకుంటున్నారా అమ్మాయి? సాధనరా. సాధన అంటే ఎప్పుడు చెప్తా ఉంటావు, ఆ అమ్మాయినా? తనేరా. అది ఎప్పుడో జరిగిన విషయం కదా, ఇప్పుడు మర్చిపోయి ఉంటుందిలే. వెళ్ళి మాట్లాడు. బాబోయ్, నీకు అర్థం కావట్లేదురా. లాస్ట్ టైం కాలేజీలో ప్రపోజ్ చేస్తేనే నా పరువు తీసేసింది. మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్లో తీసుకోవడం అవసరం అంటావా? అయినా ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతా ఉంది కదరా, ఇప్పుడు మనసు మార్చుకుందేమో. వెళ్ళు. అంత లేదురా. మనం ఎలాగైతే ఫోటో చూడకుండా వచ్చామో అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తే అలాగే ఫోటో చూడకుండా వచ్చి ఉంటుంది. అయినా వెళ్తే కదా అసలు విషయం ఏంటో తెలిసేది. ఒరే, నీకు అర్థం కావట్లేదురా. అప్పుడు కాలేజ్లో నేను ఎంతో సిన్సియర్గా లవ్ చేసి ప్రపోజ్ చేస్తేనే నా చెంప చెల్లుం అనిపించింది. కాలేజ్లో నా పరువు పోయింది తెలుసా? అంత ఇన్సల్ట్ చేసిందారా? అవమానానికి కొలమానం ఏముంటుందిరా. అయినా చెప్తా విను. ఆ ఇన్సల్ట్ మర్చిపోవడానికి నేను డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వచ్చింది. ఏ డాక్టర్ రోయ్? డాక్టర్ జానీవాకర్ రా. అందుకే రా బాబు, కలవను అంటున్నాను. మరి మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు ఇది విషయం అని. ఒరే, ఫ్రెండ్ అని నాకు కొన్ని మంచి అడ్వైజులు ఇవ్వాలిరా. మా నాన్నకి తెలిస్తే చెప్పు తీస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ఐడియా. నువ్వు వెళ్ళి చెప్పురా, మా ఫ్రెండ్కి పెళ్ళి ఇష్టం లేదని. ఒరే, వెంకిగాడి పెళ్ళి సుబ్బిగాడి చావుకొచ్చినట్టు నన్ను బలి చేస్తున్నావారా? ఒరే, వెళ్ళరా ప్లీజ్. ఏంట్రా ఇంతసేపు పట్టింది? అంటే లోపలికి వెళ్ళాక స్క్రీన్ ప్లే మారిపోయింది. ఏంటి? సాధన చాలా బాగుంది. తను చూశాక నో చెప్పలేకపోయా. మరేం చెప్పావు? నేనే పెళ్ళి కొడుకునే అని చెప్పేశా. చెప్పి సాధన, మీరు? నేను సచిత్. ఓ, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇలా రెస్టారెంట్లో అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఇలా రెస్టారెంట్లో పెళ్లి చూపులు అవుతాయనుకోలేదా? ఇలా నా ఫస్ట్ లవ్ని కలుసుకుంటా అనుకోలేదండి. ఎక్స్క్యూజ్ మీ? అవునండి, మీరు చూడగానే నచ్చారు. మీరు ఒప్పుకుంటే నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని మన మ్యారేజ్ ఎట్ సెకండ్ సైట్గా మార్చుకుందాం. మీకు నేను నచ్చాను, నాకు మీరు నచ్చాలి కదా. మీకు నచ్చాలంటే నేనేం చేయాలి? మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అడగండి. ఇందాక ఫస్ట్ లవ్ అన్నారు, అంటే ఇప్పటి వరకు మీరు ఎవరిని లవ్ చేయలేదా? లేదండి, కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ లవ్కి హెల్ప్ చేస్తూ టైం అయిపోయింది. జాబ్లో చేరాక అమ్మాయిని ఇంప్రెస్ చేసేంత టైం ఎక్కడ ఉంటుందండి? బాస్ని ఇంప్రెస్ చేయడానికే టైం సరిపోతుంది. మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారండి. లైఫ్ అంటే అదే కదండి, బాధ్యతగా ఉంటూనే ఆనందంగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. సో అయిపోయిందా మీ ఇంటర్వ్యూ? నాది ఇంకో ప్రశ్న. మీ దృష్టిలో పెళ్ళంటే? నా దృష్టిలో పెళ్ళంటే మనస్సాక్షిగా 7 అడుగులు నడిచి 6 అంగుళాల అరిటాకులో కడుపు నిండా భోజనం చేసిన 500 మంది చేత 4 అక్షింతలు వేయించుకుని మన 3 ముళ్ళ బంధాన్ని గౌరవిస్తూ మనతో పాటు మన 2 కుటుంబాల్ని ఒకటి చేసే అపురూపమైన బంధం. ఏంట్రా చందు, కొంపదీసి నిజంగానే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకుంటారా ఏంటి? ఆల్ ద బెస్ట్ చెప్పకుండా ఆశ్చర్యపోతావేంట్రా? ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? అరవకుండా కూలవు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం.
ఏంట్రా సీటు మార్చేసావు? ఈ సీట్ ఏంట్రా, లైఫ్లో చాలా సీట్లు మారిపోతున్నాయి. రా. ఒరేయ్ నువ్వు చేసే తప్పురా. ఏంట్రా తప్పు? నువ్వు ఎలాగ డ్రాప్ అయిపోయావుగా. అయినా సాధన నిన్ను నన్ను అనుకొని మాట్లాడిందిరా, మర్చిపోయావా? రేపు నాకు ఓకే చెప్పాక నిజం చెప్పేస్తా, నన్ను అర్థం చేసుకుని క్షమిస్తుందిలే. నువ్వు చెప్పే కన్నా ముందే నేనే చెప్పేస్తా ఆ నిజాన్ని. చెప్పే, అప్పుడు నన్ను ఇంకా ఈజీగా క్షమిస్తుంది. బాగా తెగించేసావురా. సాధన, నీకో విషయం చెప్పాలి. నిన్న రావాల్సిన పెళ్లి కొడుకుని నేనే, కానీ వచ్చింది మాత్రం నా ఫ్రెండ్. ఇప్పుడు ఎందుకు నిజం చెప్తున్నానంటే, నేను నిన్ను నిజంగా ఇంకా ప్రేమిస్తున్నాను. నిన్న భయంతో కలవలేకపోయాను, ఇవాళ నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని బాధతో ఓపెన్ అయిపోయాను. నిజంగా ఐ స్టిల్ లవ్ యూ. తెలుసు. తెలుసా? ఏం తెలుసు? నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానన్నా, నిన్న వచ్చింది నేను కాదన్నా? రెండూ తెలుసు. మరి నువ్వు చందు? అదంతా మేము ఆడిన నాటకం. నాటకమా? అసలేం జరిగిందంటే, సాధన, మీరు నా పేరు చందు, సచిత్ ఫ్రెండ్ని. వాడు భయపడి పైకి రావట్లేదండి మిమ్మల్ని కలవడానికి. అవునా? మీరు నాకు ఒక సహాయం చేస్తారా? హా, ఏంటి చెప్పండి. ఏంటి సంగతులు? సడన్గా కాల్ చేసి కలుద్దాం అన్నా? ఇంట్లో పెళ్ళంటున్నారే, ఏం చేయాలో, పేరెంట్స్ని ఎలాంటి వాడిని వెతకమన్నాలో అర్థం కావట్లేదు. పెళ్లి గురించి మాట్లాడటానికి నేనే దొరికానా? నీకేమైంది? ఏమైందా? భారతంలో ద్రౌపది 5 భర్తలతో ఎలా మెలిగిందో గాని నాకొక్కరితోటే తల ప్రాణం తోక్కొస్తుంది. అదేంటి అలా అంటావు? సరిగ్గా చూసుకోవట్లేదా నిన్ను? పెళ్లికి ముందు వచ్చిన ప్రేమను ప్రేమతో దగ్గర తీసుకోకుండా కోపంతో స్వార్థంతో దూరం చేసుకున్నా. ఇప్పుడేమో పెళ్లినే ప్రేమ అనుకుని అడ్జస్ట్ అయిపోతున్నా. ఏంటి నువ్వు? నేను టెన్షన్ పడుతుంటే ఇంకా భయపడుతున్నావు. భయపెట్టడం కాదే, అర్థం చేసుకో అంటున్నా. ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు మన పేరెంట్స్. అతన్ని అర్థం చేసుకోవడానికే 1 సంవత్సరం టైం పడుతుంది. అర్థం చేసుకునే టైంకి అతనికి భార్యపై మోజు తగ్గిపోతుంది. మొదట్లో టైం ఉండదు, తర్వాత అవకాశం ఉండదు. అంటే ఇలా తెలియని వాడికిచ్చి పెళ్లి చేయడం మన పేరెంట్స్ తప్ప? చీ కాదే, నిద్రపోయే ముందు మంచి కళ్ళు రావాలని కోరుకుంటాం. అలా అని పీడకలు వస్తే నిద్ర నిందిస్తామా? ఇది కూడా అంతే. పెళ్లి తర్వాత లైఫ్ బాగాలేదంటే తప్పు మనదో పేరెంట్స్తో కాదు. పెళ్లికి ముందే కాబోయేవాడిని అర్థం చేసుకోవాలి. పెళ్లి తర్వాత అర్థం చేసుకోవచ్చు అనుకోవటం పొరపాటు. అయితే ఫైనల్గా ఏమంటావి? మనకి తెలిసినవాడు మనల్ని బాగా చూసుకుంటాడని నమ్ముకున్నాన్ని చేసుకో. అప్పుడే డిసైడ్ అయ్యాను, నన్ను ప్రేమించేవాడినే పెళ్లి చేసుకోవాలని. అందుకే మా పేరెంట్స్తో చెప్పి సచిత్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించాను. ఇప్పుడు కలిసి తను నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా అని తెలుసుకుందామనుకున్నాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? మనిద్దరం ఒకరికొకరు నచ్చినట్టు మీరు సచిత్ ముందు నటించండి. తను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తెలుస్తుంది. తను ప్రేమిస్తున్నట్టయితే ఇన్సెక్యూర్గా ఫీల్ అయి ఓపెన్ అవుతాడు. షూర్, డెఫినెట్లీ. మా ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అవుతుందంటే అంతకంటే ఏం కావాలి? థ్యాంక్స్ అండి. వామ్మో, డైరెక్ట్గా నన్నే అడగచ్చు కదా, ఇంత డ్రామా దేనికి? అంటే అమ్మాయిని కదా, కొంచెం సిగ్గుపడతా. దాంతోపాటు అబ్బాయిలతో ప్రపోజ్ చేయించుకుంటే మా అమ్మాయిలకు వచ్చే కిక్కే వేరప్పా. సాధన, వాట్ ఇఫ్ ద ప్లాన్ వెంట్ సైడ్ వేస్? నమ్మకం. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా కోసం వస్తావని నమ్మకం. పెళ్లికి ముందే ఎన్ని పరీక్షలంటే పెళ్ళయ్యాక ఇంకెన్నో. పెళ్లి తరువాత మన ఇద్దరి మధ్య ప్రేమే కానీ ఎటువంటి పరీక్షలు ఉండవు. మనిషి జీవితంలో పుట్టుక, చావు ఈ రెండూ మనం నిర్ణయించుకోలేము. మనం నిర్ణయించుకునేదల్లా మన చుట్టూ ఉండే మనుషుల్ని,
వాళ్ళతో గడిపే సమయాన్ని మాత్రమే. అలాంటి సమయాన్ని మనతో పంచుకునే భాగస్వామిని ఎన్నుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. నిజాయితీతో మీ వద్దకు వచ్చిన ప్రేమను ఎప్పుడూ వదులుకోకండి.